దెన్ కనెక్షన్. నువ్వు చదివింది నువ్వు రియల్ లైఫ్ తోటి కనెక్ట్ చేస్తున్నావు లేదా? కనెక్షన్ లేకపోతే గుర్తుండదు. మీనింగ్ఫుల్గా ఉండాలి, లేకపోతే గుర్తుండదు. అండ్ రీకాల్ అంటే నువ్వు ప్రతిదాన్ని మైండ్ లోపలికి వేయడం కాదు, ఒక్కసారి బయటికి తీయాలి. ఇన్పుట్ కాదు, అవుట్పుట్ కూడా కావాలి. లైక్ ఒక రూల్ ఉంది, ఈరోజు చదివింది రేపు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో, 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో, 1 మంత్ తర్వాత ఇంకోసారి చూడు, ఇప్పుడు కంటిన్యూస్గా గుర్తుంటుంది అది. ఇంకా కొన్ని టిప్స్ చెప్తా నువ్వు చదివింది గుర్తుండాలంటే. ఫస్ట్ థింగ్, ఎక్స్ప్లెయిన్ చేయి. ఎవరికి చేస్తావు? నువ్వు ఒక టాపిక్ చదివినావు, ఎక్స్ప్లెయిన్ చేయి. ఎవరు దొరికితే వానికి ఎక్స్ప్లెయిన్ చేయి, లేదంటే అద్దంలో నిలబడి నీకు నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసుకో ఒకసారి. 2, డిస్కస్ చేయి. నీ ఫ్రెండ్స్ తోటి, నీ క్లాస్మేట్స్ తోటి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయి. నీకు అర్థమైంది. బుక్స్ చదివిన తర్వాత బుక్ ముట్టకుండా డిస్కస్ చేయి, చాలా బాగా గుర్తుంటుంది. 3, రాయి. ఒక టాపిక్ చదివినావు, నీకేం అర్థమైందో ఒక రఫ్ పేపర్ మీద రాయి, ఎక్కువసేపు గుర్తుంటుంది. 4, రివిజన్ అంటే మళ్ళీ చదవడం కాదు, చదివిన దాన్ని జస్ట్ బుక్కి కన్ని మూసేసి ఒకసారి మైండ్లో రివైజ్ చేసుకో. ఏం చదివినా, ఏం టాపిక్, ఏం చెప్తుందని దాన్ని రియల్ లైఫ్కి కనెక్ట్ చేయడానికి ట్రై చేయి. ఇంకోటి, పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు కానీ మొబైల్ వాడు. దేనికి? నీకు వచ్చే డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి. ChatGPT ఉంది, చాలా AI టూల్స్ ఉన్నాయి. ఏ డౌట్ వచ్చినా అడుగు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. టీచర్, ఫ్రెండ్స్ అవసరం లేదు. కానీ కన్ఫైన్డ్గా దీనికే వాడు. దాంట్లో మళ్ళీ రీల్స్లోకి వెళ్ళి మాయమైపోకు. అండ్ ఇంకోటి, నా పర్సనల్ అడ్వైస్, టీచర్స్ని టార్చర్ పెట్టండి. ఎలా? నీ డౌట్స్ తోటి నువ్వు ఎన్ని డౌట్స్ అడగగలిగితే అన్ని డౌట్స్ అడుగు. డౌట్స్ అడగడం వీక్నెస్ కాదు, మళ్ళీ చెప్తున్నా, డౌట్స్ అడగడం వీక్నెస్ కాదు. నువ్వు నీ చదువు గురించి, నీ కెరియర్ గురించి, నీ లైఫ్ గురించి నువ్వు సీరియస్గా ఉన్నావు, లైట్ తీసుకోవట్లేదని అర్థం. పెట్టండి టార్చర్. సో ఇందులో 80% పాటించిన నువ్వు చదివింది చాలా బాగా గుర్తుంటాయి. 49 డేస్లో యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. 80%, 90%, 95%, వాట్ ఎవర్ యూ వాంట్. ఆల్ ది బెస్ట్.